ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన 11 సంవత్సరాల తర్వాత తెలంగాణలో ఇప్పుడు రాజకీయ అనిశ్చిత వాతావరణం కనపడుతుంది. ఇప్పుడున్న స్థితిలో బీజేపీ సొంతంగా తెలంగాణలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి అయితే లేదు. కారణాలు ఏమైనా కానీ బీజేపీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడినే నియమించలేని పరిస్థితి గత కొన్ని నెలలుగా కనిపిస్తుంది. రాష్ట్ర బీజేపీలోని కీలక నేతలు చాలామందితో బీఆర్ఎస్తో కుమ్మక్కయ్యారనే ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి గట్టి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు బీటలు వారుతున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత తిరుగుబాటు జెండా ఎగరేసి కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని తేల్చి చెప్పేశారు. తమ నాయకుడు కేసీఆర్ మాత్రమేనన్నారు. కవిత తెలంగాణ రాజకీయాల్లో ఎంత మేర ప్రభావం చూపుతారనేది ఒక అంచనాకు రావడం ఇప్పటికిప్పుడు కష్టమే. ఆమె తిరుగుబాటుతో బలంగా ఉందనుకున్న బీఆర్ఎస్కు బీటలు వారాయి. ఆమె తన చర్యల ద్వారా ఇదే సంకేతాన్ని ఇచ్చారు. బీఆర్ఎస్లో ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఇది అత్యంత ఇబ్బందికర, అవమానకర పరిస్థితి అనే చెప్పొచ్చు. సొంత చెల్లినే మీ నాయకత్వాన్ని అంగీకరించడం లేదు, ఇక మేమెందుకు అంగీకరించాలని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం ఉండదనే చెప్పొచ్చు. కవిత దూకుడు చూస్తుంటే పార్టీ అధిష్టానం తనను పరిగణలోకి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కోటలోని రహస్యాలు మరిన్న బయటపెట్టే అవకాశం ఉందనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో సాగుతుంది. అదే జరిగితే బీఆర్ఎస్కు రాజకీయంగా మరింత నష్టం జరగటం అనే భయం ఆ పార్టీ నాయకులను వెంటాడుతుంది. కవిత కొత్తగా జాగృతి ఆఫీస్ ప్రారంభించడంతో పాటు ఆ సందర్భంగా ఆమె వ్యాఖ్యలు చూస్తే తన పోరాటం ఎవరిపైనో స్పష్టంగా చెప్పేశారు. ఆమె ఇప్పుడు కేసీఆర్ నాయకత్వ వారసత్వాన్ని కోరుకుంటున్నారు. పూర్తిగా కాకపోయినా అందులో కూడా తనకు సముచిత స్థానం ఉండాలని, లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు కేసీఆర్కు, కేటీఆర్కు. మరోవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొంతమంది నాయకులతో కలిసి పార్టీ కార్యక్రమాల కోసమైనా విదేశాల్లో పర్యటించడం చాలామంది బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం మింగుడు పట్టడం లేదు. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కవిత కేటీఆర్ని ఇతర పార్టీల నాయకుల తరహాలోనే రాజకీయం అంటే కేవలం ట్వీట్ చేయడం కాదంటూ ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కీలక పార్టీలుగా ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ల పరిస్థితి ఇలా ఉంటే అధికార కాంగ్రెస్ పరిస్థితి కూడా బిందాస్గా ఏమీ లేదు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇమేజ్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందనే అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంది. అయితే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు 3 ఏళ్లకు పైగా సమయం ఉన్నందున రాబోయే రోజుల్లో ఇంకెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. రాజకీయాలు ఎప్పటికప్పుడు డైనమిక్గా మారుతాయనే సంగతి తెలిసిందే. బీజేపీ, బీఆర్ఎస్లో ఉన్న అనిశ్చిత వాతావరణాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ ఏమైనా క్యాష్ చేసుకుంటుందా అంటే ఆ పార్టీలో ఎవరి గోల వాళ్ళదే. అంతే తప్ప ఒక ప్లాన్ ప్రకారం, వ్యూహం ప్రకారం వాతావరణాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి కాంగ్రెస్లో ఎప్పుడూ కనిపించదనే చెప్పొచ్చు. కాలం కలిసి వచ్చి అధికారం రావాలి తప్ప వాళ్ళంతగా వ్యూహాలు అమలు చేయరనే చెప్పొచ్చు. కాకపోతే తెలంగాణలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి కాస్త అవకాశం ఊరట కల్పించేవే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.